హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడున్నానండి? నేను సీతానగరంలో ఉన్నాను. ఎక్కడున్నాను? సీతానగరంలో ఉన్నానండి. వాకింగ్ చేస్తున్నానండి. ఓకే. తర్వాత అత్తమ్మ ఇంటికి వెళ్ళాలండి. అత్తమ్మ ఇంటికి వెళ్తున్నాను. అత్తమ్మ అంటే ప్రాణం అండి. ఒకప్పుడు నాకు ఆవిడ సాయం చాలా చేశారు. వాళ్ళ అబ్బాయి కూడా నాకు సాయం చేశారండి. చాలా చాలా సంతోషం. అలాగే అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదే అత్తమ్మ వాళ్ళ ఇల్లు అండి. చూసారు కదా, వాళ్ళ ఇంటికి నేను ఆవిడకి వండి పెట్టడానికి వెళ్తాను. ఎందుకంటే మాకు చాలా చాలా ఉపకారం చేశారండి ఆవిడ. వాళ్ళ అబ్బాయి నాకు డబ్బు సాయం చేశాడు ఒక ఆపదలో ఉన్నప్పుడు. చాలా చాలా సంతోషం. ఆ డబ్బు కూడా నాకు తిరిగి ఇవ్వద్దు కనుక అన్నాడు. కానీ రుణం తీర్చుకోవాలి, ఎప్పుడైనా సరే ఇవ్వాలి. సంతోషం అండి. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాను. ఆఫీస్కి తీసుకెళ్ళు అన్నాడు. హ్యాపీ అండి, చాలా చాలా సంతోషం. ఎంతో కాదండి, 2000 అంతే. అప్పట్లో 2000 నాకు ఎంతో బాకీలు తీరినాయండి. చాలా చాలా సంతోషం. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వాకింగ్ చేస్తున్నానండి, కనబడుతుంది కదా. ఒక్కొక్క లంజా కొడుకు ఒక్కొక్క లంజముండ నాకు బడి అడుగుతున్నారు. గొడ్లు ఇప్పేసామని. నేను గొడ్లు ఇప్పే చూపించుకుంటే నా ఇష్టం, నా శరీరం. మీకేం మాయరం వచ్చిందంట చెప్పండి. వెళ్ళి జబర్దస్త్లో వాళ్ళని పడి ఆడవండి. వాళ్ళు శుభ్రంగా ఇప్పి చూపిస్తున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తారు? ఒక్కొక్కళ్ళు పోగు చింపేస్తారు వాళ్ళ మేకెళ్తే. అర్థమైందా? గొప్ప డైలాగ్ ఇస్తాను మీకు. నా జోలికి రాకండి, మీ జోలికి నేను రాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఒక్కో పూకు ముందుకి ఒక్కో లంజాకుడికి గుర్తు తెగిపోతుంది. ఒక్కో పూకు లంజికి చిలకలు తెగిపోతాయి నా జోలికి వస్తాయి. మీ ఇష్టం అంటే ఏంటి కామెంట్లు పెడుతున్నారు? మీ బాబు సొమ్మ నేను, నా ఇష్టం, నా శరీరం, నా అందసందాలు చూపించుకుంటూ నేను పెడతాను. మీకు ఏం మాయరోగం వచ్చింది? ముసలిదాన్ని ఎడుతున్నారు. నేను ముసలిదాన్ని. మీ పూకి అక్కడ సిల్లడిపోతుందా లేకపోతే బొక్కడిపోతుందా చెప్పండి ఒకసారి. వచ్చి లాంగ్వేజ్ మాట్లాడుతున్నా మీ బట్టి. సరేనా? హాయ్ అండి, బాయ్ అండి. ఒక్కొక్క లంజి ముసలి నా కొడుక్కి, ముసలి ముండకి గొద్దులో చాకు పట్టి చీరేస్తాను. మరి ఏం చీరేస్తాను? జాగ్రత్తగా ఉండండి. మరి నా జోలికి వస్తే చూడండి. ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి. ఎందుకు ఎడుతున్నారు అలాగా లంజముండలారా? మీరు రంగుమూళ్ళు అమ్మట తిరగకండి. మీ మొగుళ్ళు లంకు పెళ్ళాలమ్మట తిరగకుండా చూసుకోండి. అంతవరకు ఉండండి. బిడ్డల జోలికి వెళ్ళొద్దు. అందరూ లేకపోతే ఎందుకు బిడ్డలు ఏం చేస్తారు? మీరంటే బిడ్డలు అనకూడదు. ఓకే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇది ఎంట్రన్స్. ఇదండి ఎంట్రన్స్ ఇల్లు వాళ్ళది. ఓకే. బురద చేస్తారన్నమాట ఇలాగా. ఇదండి పక్కది కూడా మా దగ్గరండి, మా ఇల్లు. మా అమ్మగారి భూమి ఉన్నంతసేపు మా అమ్మగారిది, మా తమ్ముడిది కదండి. ఓకే. అది చూడండి, అదే మా అమ్మగారి ఇల్లు అని. వెనకాల వైట్ బిల్డింగు, పక్కన బిల్డింగ్ కడుతున్నారండి. ఇదేమో వీళ్ళది, అత్తమ్మ వాళ్ళదే. ఓకేనండి. దొడ్డు చూడండి ఎంత బాగుందో. ఇలా దొడ్డు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అబ్బా, ఇది నారింజకాయ అండి. నారింజకాయ కాసిందండి. 3 కాయలు కాసిందండి. చూపించమంటారా? అందాల నీ కాయి నారింజకాయి, అందాల నీ కాయి నారింజకాయి, చిట్టమ్మ తల్లి కాసింది, చిట్టమ్మ తల్లి కాసింది. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. జామ చెట్టు కాసింది జామకాయ, జామ చెట్టు కాసింది జామకాయ. ఇదిగోనండి జామ చెట్టు కాసింది జామకాయ, ఈత చెట్టు కాసింది ఈతకాయ, జామ చెట్టు కాసింది జామకాయ. ఓకే. చూశారు కదా,
ఇదిగోనండి ఇంతవరకు మా స్థలం ఉన్నది. ఈ స్థలం దగ్గర ఈ ఇంటికి వెళ్ళడం మా తమ్ముడు ఓ డుషులు ఆడుకుంటున్నాడు. చెప్పండి, ఎందుకు చెప్పండి ఇలా గొడవలు. అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటాను. ఈ అప్పన్న మాత్రం కేసు వేస్తాను, అలా వేస్తాను అని గొడవలు చెబుతున్నాడండి నాతోటి. మా తమ్ముడితో మాట్లాడదామంటే నాకు ఛాన్స్ ఉండలేదండి. ఓకే, ఇది ఇంతవరకు మేము ఇక్కడే కూర్చునేవాళ్ళం అండి. చిన్నప్పుడు మా అమ్మగారు అత్తమ్మ ఇక్కడే కూర్చునేవారండి. అది ఇప్పుడు ఆ తలుపు మూసేయమని గొడవ. అదిగోండి మా అమ్మగారి ఇల్లు. ఓకేనండి, ఇప్పుడు ఇది వేసాడు, తీసేయమని చెత్తవాడు. ఆడి నా స్థలం ఉంది నేను వేసుకుంటాను అంటాడు వాడు, వీడు లేదు అంటాడు వీడు. మరి వీళ్ళిద్దరు గొడవలు ఎప్పుడు తీరుతాయో దేవుడు తెలియాలండి. వీడైతే నేను డబ్బులు గుప్పుతాను, వాడిని ఇది చేస్తాను అంటాడు వీడండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మా అత్తగారు చూడండి, మా అత్తగారు కదా మా అత్తమ్మ చూడండి, చక్కగా లేచి రూమ్కి వచ్చేసుకుంటారు హ్యాపీ. నేను తుడుతాను కదమ్మా, వచ్చి అత్తమ్మా నేను తుడుతాను కదా. అబ్బో వాళ్ళతో బుర్ర లైన్ అయిపోయింది మీది, బాగానే పనిచేస్తుంది మీది. అబ్బో